బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పుడిప్పుడే గొడవలు స్టార్ట్ అవుతున్నాయనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం నిన్న జరిగిన టాస్క్‌లో సోనియా సంచాలకుగా వ్యవహరిస్తుండగా, నిఖిల్ అలాగే అభయ్ వీళ్ళిద్దరూ కూడా బెలూన్ టాస్క్‌లో పార్టిసిపేట్ చేశారు. ఇక సంచాలక్‌గా నిఖిల్‌కి ఫేవరిజం చూపించిందని సోనియాతో అపోనెంట్ టీమ్ వాళ్ళు వేసుకున్నారనే చెప్పాలి. ఇక లైవ్‌లో ఇదే విషయం గురించి నిఖిల్, అభయ్, సోనియా మాట్లాడుకుంటున్నారు. ఇక అభయ్ నిఖిల్‌తో మాట్లాడుతూ "ఏంట్రా మీ పాప బాగా ఫేవరిజం చూపించిందంట కదా నీకు. మొత్తం హౌస్‌లో అందరూ అనుకుంటున్నారంటే" సోనియా కలగజేసుకొని "నాకేం తెలీదు. నేను సంచాలకుగా వ్యవహరించాను. ఎవడో ఏదో అనుకుంటే నాకు బరాబర్ ఇక నేనస్సల దాని గురించి పట్టించుకోను" అంటే, ఇక అబ్బాయి దాని గురించి సమాధానం ఇస్తూ "అవును. నువ్వు ఫేవరిజం చూపించావో లేదో అనేది వీకెండ్ నాగార్జున గారు వస్తారు కదా! అప్పుడు వీడియో చేసి చూపించిన తర్వాత తెలుస్తది. సూర్య ఎందుకంత ఫీలవుతున్నావు? నువ్వు చూపించింది లేదు అని అన్నావు. వదిలేయొచ్చు కదా! అంత సీరియస్ ఎందుకు" అంటే, ఈలోగా నిఖిల్ కలగజేసుకొని ఆమె సంచాలకుగా చాలా బాగా చేసింది. అబ్బాయి నేను ఆమెకి సపోర్ట్ చేస్తున్నానని కాదు. కానీ ఒక అమ్మాయి అంతలాగా క్లారిటీగా పాయింట్స్ చెప్పింది అంటే, అవును, అవును. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈ షో 10,00,00,000 మంది చూస్తూ ఉంటారు కదా! వాళ్ళకి కూడా అదే అనిపిస్తుందిలే. నిఖిల్ వదిలేసేయి. ఏదో మా వాళ్ళైతే చాలా కోపంగా ఉన్నారని నేను అడిగి తెలుసుకున్నానంతే. దానికి మీరిద్దరూ సీరియస్ అవ్వకండి అంటూ అభయ్ అంటుంది. నిన్న మీరు గమనించుంటే గనక నిజంగా సోనియా అభయ్‌కి కాకుండా నిఖిల్‌కి ఫేవరిజం చూపించిందనే చెప్పారు. బయట ఉన్న ఆరెంజ్ బెలూన్స్ లోపలికి వెళ్ళేలా చేసింది కూడా సోనియానే. అందరూ చూసారు. ఆమె ఫేవరిజం చూపించిందని. మళ్ళీ ఫేవరిజం చూపించలేదని అంటుంది. పైగా ఎవరేమనుకున్నా నాకు ఈకతో సమానం అంటూ పెద్ద పెద్ద అడల్ట్స్ వర్డ్స్‌ని అనేది వాడుతుంది లైవ్‌లో. ఇవి లైవ్‌లో కాకుండా ఎపిసోడ్‌లో చూపిస్తే బాగుండు కానీ, సోనియాకి బిగ్ బాస్ బాగా ఫేవరిజం చేస్తున్నాడనే చెప్పాలి. ఆమెకు వచ్చిన ఏ నెగెటివ్ వర్డ్ అయినా సరే ఎపిసోడ్‌లో కట్ చేసేస్తున్నారు. మరీ మొత్తంగా సోనియా ఇలా కన్నింగ్ గేమ్ సంచాలకుగా వ్యవహరించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.